ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 15వ వచనం నుండి 21వ వచనాలలో యేసు పలికిన కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయెను. బహు జనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టమైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకవేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవ్వనికి వినబడదు. విజయం ముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రేళ్లను విరువడు, మకమకలాడుచున్న అవిషేనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నది. ప్రియ దేవునికి విడలారా, ఈ ప్రశస్తమైన సమయములో ఈ చదువుకున్న వాక్య భాగములో యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత గురించి మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా, ఆయన ఎక్కడున్నా అనేక జనసమూహము ఆయన చుట్టూ మ్రోగి ఆయనను వెంబడించి ఆయన ద్వారా మేలు పొందుతూ వచ్చారు. అనారోగ్యతలతో, బలహీనతలతో అనేకమైన వ్యాధిగ్రస్తులైన అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరచడం అనేది అద్భుతం. ప్రతి వ్యక్తికి ఆయన బాగు చేస్తూ వెళ్ళేవారు. ఎందుకంటే యేసు ప్రభు వారు జననముందకు ముందే 100 సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా యేసు ప్రభు గురించి ప్రవచన వాక్యము నెరవేరింది. ప్రవక్త అయిన యెషయా ఒక మాట అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియ సేవకుడు, ఈయన యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. ఆయన అభిషేకించి, ఆ అభిషేకం ఏమిటంటే బీదలకు సువార్త ప్రకటించాలి, అన్య జనాంగానికి న్యాయ విధిని, దేవుని న్యాయ విధిని ఆయన వివరిస్తారు, అనేక మందికి మంచి చేస్తారు. యేసు ప్రభువారు మనిషిగా ఈ లోకంలో పుట్టబోతున్న విషయం సుమారుగా 800 సంవత్సరాలకు పూర్వమే ఆయన గురించి ప్రవక్త యెషయా ప్రవచించాడు. ఆయన ప్రవచించిన రీతిగా జనుల యొక్క కష్టాలను, బాధలను తీర్చడానికే యేసు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించడం అనేది విశేషం. అనేక మంది మహనీయుల గురించి, అనేక మంది గొప్ప గొప్ప వారి గురించి పురాణాలు ఉన్నాయి, అనేకమైన ఇతిహాసము, చరిత్రలు ఉన్నాయి. వారు పుట్టిన తర్వాత చరిత్ర రాయబడింది, కానీ క్రీస్తు ప్రభువారు పుట్టక ముందే ఆయన చరిత్ర ప్రవచించబడింది. సమస్త రాజ్యభారము ఆయన భుజం మీద ఉండును, ఆయన ప్రజల జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయును, ఆయన ఆలోచన ఇచ్చును, ఆయన అందరికీ బలపరచును, అందరికీ ఆయన నిత్యము తోడై ఉండును, ఆయన అందరికీ సమాధానము కలుగ చేయును అని ప్రవచనాత్మకంగా 5 సార్థకమైన నామమును గురించి, ఆయన చేయబోతున్న కార్యముల గురించి సూచించే మరి అద్భుతమైన ప్రవచన వాక్యము ప్రవక్త అయిన యెషయా ప్రవచించారు. ఆ వాక్యము నెరవేరునట్లుగా యేసు ప్రభువారు ఈ భూలోకానికి మానవుడిగా వచ్చినప్పుడు తను ఎక్కడుంటే జనసమూహము తన చుట్టూ ఆయనను వెంబడించుకుంటూ వెళ్ళేవారు. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, అనేక మంది వారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాగు చేస్తారు అని చెప్పి చాలా డబ్బులు ఖర్చు పెట్టి
సుదూర ప్రాంతానికి వెళ్ళి నానా అవస్థపడుతున్నారు, కానీ శాశ్వత నివారణ అనేది ఎవరికి కలగటము లేదు. చివరిగా మోసపోయాం, దగపడ్డాం, అన్యాయముగా మాది దోచుకున్నారు అనేటటువంటి అపనిందలు మనం వింటున్నాం. ఎక్కడ స్వస్థత కూటాలైనా, ఎక్కడ ఎవరికి బాగు చేసినట్లుగా ఎలాంటి పూజ పునస్కారాలు పెట్టినా వాటికి వెల చెల్లించక తప్పదు. వెల చెల్లించనిదే కార్యాలు జరగవనేది నేటి ప్రజల యొక్క నమ్మకం. నేటి ప్రజలకు, మోసగించే ప్రజలకున్న ఆ అధికారులు లేక పెద్దవాళ్ళకి లేక అలాంటి కార్యకలాపాలు చేస్తున్న వారికి ఉన్న దురాశ. కానీ యేసు ప్రభువారు మానవ జీవితంలో ఆయన మేలు చేయడానికి వచ్చిన మహానీయుడైన గొప్ప దేవుడు కనుక ఉచితంగా ఆయన అందరికీ స్వస్థతనిచ్చేవాడు, ఆహారం ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆదరించేవాడు. కనుక దండోపతాండంగా ప్రజలు యేసును వెంబడించి ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి చేరుకునేవారు. అందుకే ప్రవక్త చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రవక్త యెషయా చెప్పిన మాట వాస్తవంగా యేసు జీవితంలో నెరవేరింది. ఆయన ప్రతి రోగులను స్వస్థపరుస్తూ, ప్రతి వ్యాధి బాగు చేస్తూ, ప్రతి జీవితంలో అద్భుత కార్యములు చేస్తూ ఆయన వచ్చి ఉన్నారు. అక్కడ ఒక అద్భుతమైన మాటను ప్రవక్త వర్ణిస్తున్నాడు. ఇక్కడ యేసయ్య ఆ మాటను మనకు ప్రత్యేకంగా ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. నలిగిన రేళ్లను ఆయన విరువడు. అంతేకాదు, మరొక మాట, ఆయన మక్కమక్కలాడుతున్నటువంటి ఆ నారను అది ఆయన ఆర్పడు. కొన్నిసార్లు ఈ రెండు విషయాల్లో ఉన్న ఒక అద్భుతమైన విషయము మనం చూడగలుగుతాం. నలిగిన రేళ్ళు జీవితాల్లో ఒంగిపోయి ఒక తొక్కు లాంటి, ధూళి లాంటి, రేళ్ళు లాంటి మా బ్రతుకు అయిపోయింది అని చాలామంది నిరాశతో మేము విడువబడ్డాము, మా జీవితాలు అయిపోయింది అని బాధపడుతున్న వారు కానీ మకమకలాడుచున్న అవిసి నారను ఆర్పడు. అంటే మంట ఆరిపోబోతున్నప్పుడు ఏ పరిస్థితుల్లో అది ఉంటుందో, చాలామంది జీవితాలు ఒక్క వెలుగు వెలిగి ఆర్థికంగా కోల్పోతారు, బంధుమిత్రులను కోల్పోతారు. అన్నీ కోల్పోయిన తర్వాత దుక్కుమని ప్రాణం మాత్రమే ఉంటుంది. అది ఆయన ఆర్పడు. యేసు ప్రభువుకున్నటువంటి గొప్పతనం ఏమిటంటే నలిగిపోయిన జీవితాలను బాగు చేయుట, విరిగిపోయినటువంటి మనస్సును ఆయన సరిచేయుట, ఆరిపోతున్న దివిటిలు బ్రతుకులు ఆయన వెలిగించడమే యేసయ్యకున్నటువంటి గొప్పతనం. కనుక అన్యజనులు దేవుని విధి విధానాలు యేసయ్య ద్వారా నేర్చుకుంటారు అనేది ఈ వాక్యంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. చాలామంది యేసు ప్రభు వారి గురించి మాట్లాడినప్పుడు ఆయన మతస్థాపకుడని కానీ, ఆయా దేశాల్లో ఉన్నటువంటి మతాలు, ఆయా దేశంలో ఉన్నటువంటి వారికి ఉన్న విశ్వాసాలు ఆయన మార్పు చేసి కన్వర్ట్ చేసేస్తున్నారు అని చెప్పి అంటారు. కాదండి, మనం ఎంత అర్పణలు అర్పించినా బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు, నువ్వు బలులు అర్పించుట కంటే సమీపించి దేవుని మాట ఆలకించుటయే శ్రేష్టము. దేవుని మాట వినుట ద్వారా దేవుని పట్ల నీకు విశ్వాసం కలుగుతుంది. నువ్వు విశ్వాసం కలిగి ఉండటం ద్వారా దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను అది చేస్తుంది. నీకున్న విశ్వాసం బట్టే నువ్వు అనుకున్నవన్నీ నువ్వు పొందగలవు, సాధించగలవు, దేవునికి మహిమకరంగా జీవించగలవు. నీలో విశ్వాసము రావాలంటే నీకు దైవం గురించిన మాట చెప్పేవారు కావాలి. దేవుడు ఎవరో నువ్వు ఎరిగిన వాడై ఉండాలి. ఇదే యేసు ప్రభు చేసిన గొప్ప పని. దేవునికి దూరంగా జీవిస్తున్న మానవ జాతిని ఆయన చక్కని మాటలు బోధించి అనేక మందికి దేవుని విధి విధానాల గురించి, దైవత్వం గురించి నేర్పించి అనేక మంది బ్రతుకుల్లో దేవుని వైపు త్రిప్పి దేవునిలో స్థిరపరిచి విశ్వాసములో అందరూ జీవించేవారుగా ఆయన అనేక మందికి సిద్ధపరిచారు.
నలిగి విరిగి ఎంతగానో కృంగిపోతున్న బ్రతుకులను నిలువబెట్టాడు. చాలామంది ఎందుకు మీరు యేసు ప్రభువును నమ్ముకున్నారు అని ప్రశ్నించండి. సమాజంలో వారి నోటి నుంచి వచ్చే మాటలు, మేము ఒకప్పుడు ఇంత శోధనలో ఉంటిమి, ఒకప్పుడు ఎన్నో కష్టాల్లో ఉంటిమి, యేసు మా బ్రతుకును మార్చి స్థితికి తీసుకొచ్చి ఉన్నారు అని అద్భుతమైన సాక్ష్యము వారు చెప్పగలరు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభువారు చేసిన ఈ అద్భుతములు మనం చూస్తున్నాం. ఆయన అందరి జీవితములో విజయం పొందుటకు, న్యాయ విధిని ప్రబలము చేయుటకు ఈయన మన జీవితాలలో అద్భుత కార్యములు చేయడానికి వచ్చిన ఏకైక మహిమగల దేవుడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఎవరి జీవితము ఎలాంటి స్థితిలో కృంగిపోయి ఉన్నా ఆయన దానిని బాగు చేస్తాడు, వారి జీవితాలను స్థిరపరుస్తాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ లోకంలో కృంగిపోయి ఉన్నావా? సమస్యల మధ్య నలిగిపోతున్నావా? ఎటు తోచని పరిస్థితిలో ఎంతగానో వేదన చెందుతున్నావా? మొన్నటి వరకు ఉన్న నా స్థితి వేరే, ఇప్పుడు నా స్థితి వేరే, ఏం చేయాలో తెలియట్లేదు అని కలవరపడుతున్నారా? యేసు ప్రభువారు మనకు ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వడానికి, దేవుని న్యాయ విధిని అనుసరించినప్పుడు దైవ కటాక్షానికి, దైవ కృపకు పాత్రులుగా చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగానో యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఆయన మాటలు గనుక మనం విని ఆయన మాట చొప్పున జీవించగలిగితే ఎదురవుతున్న అనేక ఒడిదుడుకులు, ఎదురవుతున్న అనేక శోధన శ్రమలు సున్నితంగా మనము విజయం పొందగలము. అన్నిట్లో మనం జయించగలము. ఆయనకు మహిమకరంగా బ్రతకగలుగుతాం. కనుక ప్రతి ప్రియ బిడలు ఈ మాటలు గుర్తుంచుకుందాం. ఇది అనుకూలమైన సమయం, యేసయ్య మాట వింటున్న సమయం. యేసయ్య మత స్థాపనం చేయడానికి రాలేదు, కానీ మనందరికీ దేవుని న్యాయ విధిని నేర్పించి మన జీవితంలో ఓడిపోతున్న స్థితిలో మనకు గెలిపించడానికి, నలిగిపోతున్న బ్రతుకును అని స్థిరంగా నిలబడడానికి, ఆరిపోతున్న కుటుంబాలలో తనకు వెలుగుగా తను వెలుగుతూ మనకు వెలిగిస్తూ ప్రకాశవంతమైన జీవితం ఇవ్వడానికి వచ్చినాడు. కనుక నా సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క సంధిలోనికి వచ్చి అట్టి కృపను ఆయన ద్వారా పొందడానికి తలలుంచుకొని ప్రార్థించుదామా? రండి, ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీ అమూల్యమైన మాటలు మేము విని ఉన్నాం. పరిశుద్ధుడా, మా కొరకు ఈ లోకానికి వచ్చింది. మా జీవితంలో ఓడిపోతూ, నలిగిపోతూ, ఆరిపోతున్న మా బ్రతుకును వెలిగించి మీ కొరకు స్థిరంగా నిలవబెట్టి అనేక విషయాల్లో మీ మహిమ కొరకు జీవింపచేయడానికే మీరు వచ్చి ఉన్నారు. ప్రతి ప్రియ కుటుంబాలు ఇది గుర్తుంచుకొని ప్రతి జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధన శ్రమలను గెలిచి మీ కొరకు నిలిచే భాగ్యము దయచేయమని, ఈ దినము గొప్ప అనుభూతి, గొప్ప కార్యములు ప్రతి బిడ్డలు అనుభవించే భాగ్యం నిమ్మని, మీ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి అద్భుత దీవెనతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభువు మిమ్మును దీవించునుగాక.